ఓకే ఓకే బొత్తు కోరుకోరా బ్యాటింగ్ టాస్ అయ్యేది చిత్తు బ్యాటింగ్ మాది వికెట్ దేవుడా కొద్దిగా మంచిగా పడు ఇజ్జత్ పోకు ఇవ్వా ఈడేంది క్రికెట్ ఆడతాడు ఈడు ఇలా పనికి పోలేదా ఓ రాజుగా 4 5 6 మన ఒకటే బాల్కి ఏ రన్నులు ఇచ్చారు ఆయన పెట్టినా 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 ఏ బ్యాట్ లేకపోతుంది రాజు ఏంద్రా దినం కూలిపోతావు కదా నువ్వు అరే సక్క ఆడిపోరు ఇట్రా అరే ఇట్రా అందరు ఇట్రారి ఎవ్వరు పిలిచినా సప్పుడు ఏక చూడరు నాకు తెలుసు పిలుతుందా నాకు అర్థమైంది కానీ ఆటలాగా ఇట్లా పిలుస్తారు ఎవ్వరు డిస్టర్బ్ చేసినా మన గేమ్ ఏంటిది మన గేమ్ క్రికెట్ బాల్ చూడాలి బ్యాట్ చూడాలి వికెట్లు చూడాలి ఎవ్వరు సపరేట్ చక్కవరు ఏంద్రా నేను ఇక్కడ పిలుస్తాడాడేమో పిల్లలతో ముచ్చట పెడుతున్నావు అరే నీకు ఇక్కడ పనిలేదారా ఇక్కడ క్రికెట్ ఆడడానికి కనబడతలేదా బలి అయిపోయినాడు ఇక్కడ కావచ్చు రే రే నువ్వెవరినంటున్నావో నాకు తెలుసు మరి లేకుంటే ఏందక్క ఏదో ఆడకాడ క్రికెట్ ఇవాళ ఆడతానా నువ్వు వచ్చేమో ముచ్చట్లు పెట్టవాడుతుంది అరే బాలేరా 6 ఏమొస్తుంది క్రికెట్ ఆడితే అడ్డ మీద కూలి పనికోతే 500-600 ఇస్తారు కదరా మంచిగా రాజుగాడి ఇక్కడ కోట్ల సంపాదించే ప్లానింగ్ వేసిండు చూసుకో ఒక్కొక్క బంతి ఒక్క కోటి 4కు కోటి 6కు 2 కోట్లు ఏంది క్రికెట్ ఆట మీద బెట్టింగ్లు పెట్టుడారా ఈ పొలాలతోనే ఎవరికి వెళ్తే వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చుడని పెట్టుకున్నావు అంతే షర్ట్ పెట్టుకున్నావు గిళ్ళతో కోట్లు పెట్టుకున్నావు మరి కోట్లు అంటున్నావు వేసుకునే కోట్ల ఏంది కోట్లే అక్క మళ్ళీ నోట్లు నింపుకొని సంచులు గిట్లా తెచ్చుకునేవు అద్దు నువ్వు వార్తలు చెప్పు అబ్బో అంత సీన్ లేదు నువ్వు 100 రూపాయలు ఇస్తా అంటే కూడా నేను నమ్మ నాటౌట్ నేను పెట్టినా ఎంపవర్ నేను పెట్టినా నాటౌట్ నువ్వేం చదివినావు నువ్వు కక్క చదువుతావు నీకేం కనబడుతుంది నువ్వు కథలు పడకు ఒక్కరు చాలు నాటౌట్ అవుతాడు నాటౌట్ ఒక్క నిమిషం ఆగు ఎంపర్ అర్థం చేసుకో నీకు బిస్కెట్ ప్యాకెట్ కొని ఇస్తా నాటౌట్ ఇచ్చే ప్లీజ్ బిస్కెట్ ప్యాకెట్ ముంచుకోకు నాటౌట్ ఏంద్రా అంపైర్కి లంచం ఇస్తున్నావారా లేదు ఆయనకు ఆకలి అవుతుందని ఇస్తున్నా ఇది కూడా తప్పేనా ఇచ్చేది అరే చక్క బౌలింగ్ అయిపోరు నాకు అవసరం లేదు బౌలింగ్ అయిపోరు మీరే బ్యాటింగ్ పడతా డాడీ డాడీ అబ్బా చిన్న పోరాన్ని చేసి అంగడి ఎత్తురు మీరు అందరూ అయినా అసలు ఎన్నలేంది క్రికెట్ ఎందుకు ఆడుతున్నావురా ఊర్లో సిర్రగొని ఆడేటోనివి కదా బ్యాట్ పడితే నీ క్రికెట్ ఆడొచ్చినట్టేనా నాకు క్రికెట్ అంటే పానం పొద్దుగాల ఒక 4 పార్టీలో ఒక 6 మాపిడిలో ఒక క్యాచ్ పట్టడం నాకు చాలా ఇష్టం నేను కొన్న బాల్ కన్నా పక్క పంటలు తెచ్చిన బాల్ బ్యాట్ పట్టి ఆడడంటే నాకు ఇంకా ఇష్టం కానీ అప్పుడప్పుడు అవుట్ అయితే నాకు కొంచెం ఏడిపోతుంది కానీ అయినా నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఏరా బౌలింగ్ రాజుగాని ఈపు మీద ఈత బరగలతో కొట్టుడంటే నాకు కూడా చాలా ఇష్టం రాజుగాడు ఏదైనా పని చేస్తా అంటే దాని వెనక చాలా పెద్ద కథ ఉంటుంది అక్క కోట్లు రంగేమో చింత బరగతో ఇబ్బల కొడతా అంటున్నావు ఏందక్క నువ్వు అర్థంగా ఎట్లా వస్తాయిరా కోట్లు అడ్డ మీద 500 సంపాదించడానికే కింద మీద అవుతున్నావు ఈడ అరే అక్క ఇప్పుడు ఇండియాలో పెద్ద ఐపీఎల్ జరుగుతుంది అక్క ఎవరన్నా ఒకళ్ళని ఆట చూసి కొనుక్కోరా అక్క కొంటారు నీ ఇంతగానే ఆడుతున్నా ఓర్ వారి నిన్నెందుకు కొంటారా నీకేమచ్చని కొంటారు నాకు క్రికెట్ ఆడచ్చు 6 కూడా కొడతా 6 బాల్లకు 6 6లు కూడా కొడతా ఇంకేం కావాలక్క ఇట్లా గల్లీ క్రికెట్ ఆటలో 6లు కొడితే తీసుకుంటారు అనుకుంటున్నావా దానికి చాలా కథ ఉంటుంది చాలా ప్రాక్టీస్ కావాలి ఏం కథ ఉంటుంది అక్క ఒక్కొక్క ప్లేయర్ కోట్లు ఇచ్చుకుంటారు మరి రాజుగాడు ఉన్నాడు మంచిగా ఆడతాడు మరి ఎవరికైనా చెప్పినావు అక్క చెప్పవు ఎందుకంటే నీకు తెలుసు చెప్పు అయ్యో దేవుడా వాళ్ళు కొనుక్కున్నారు ఆటలు కూడా చాలా అయినాయి ఇంకెక్కడిదిరా ఇక మళ్ళీ వచ్చేటికి ప్రాక్టీస్ చేస్తున్నాక్క ఒక్కసారి క్రికెట్లో సెటిల్ అయినాం అనుకో జిందగీ మొత్తం ఇక సెటిల్ అయినట్టే క్రికెట్లో ఇక నీ ఏమో నీయాసుంటోళ్ళని తీసుకోరు దానికి ప్రాక్టీస్ కావాలి పతారా కావాలి నీకేముంది చెప్పు ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తే పెద్ద స్టార్లు అవుతారు ఇక్కడ ఒక్కొక్కరు మొక్కలు చూడు ఆట ఎట్లా కనబడుతుందో చూడ ఒక బాల్ ఇప్పటైనా చూడు బౌండరీ ఇస్తుంటాడు ఇది కాదు కానీ ఇసుంటోళ్ళ కోసానికే వెలుగు క్రికెట్ పోటీలు పెట్టారు కదా మళ్ళీ చేయడు కూడా పెడతారు అందులో ఏమైనా ట్రై చేసుకో నువ్వు చేయబట్టి నీ వికెట్ అవుట్ అయినా అక్క నీ దండం పెడతా
అవుట్